హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ప్రీవియస్ వీడియోలో శారీతో అంబ్రెల్లా డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదండి. ఈరోజు వీడియోలో అదే శారీలోనిది మిగిలిన క్లాత్తో డిజైనర్ ఫ్రాకు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇది శారీలోని పళ్ళు పార్టు. దీన్ని సెపరేట్గా కట్ చేసుకున్నాం కదండి. ఇది సెపరేట్ చేసుకున్న పళ్ళు పార్ట్ అండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది 1 మీటర్ క్లాత్ అండి. ఈ విధంగా 2 లేయర్స్గా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. లేయర్స్ని ఈక్వల్గా పెట్టుకొని బాటమ్ పార్ట్ని మెజర్ చేసుకోవాలి. నేను నార్మల్గా ఫ్రాక్ని కట్ చేస్తున్నానండి, లాంగ్ ఫ్రాక్ కాదు. బాటమ్ లెంత్ 17.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర నుండి బాటమ్ లెంత్ మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఈ విధంగా 2 ఇంచెస్గా మార్క్ చేసుకోవాలండి. వెస్ట్ దగ్గర ఈ విధంగా క్లాత్ మొత్తం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బాక్స్ ప్లేటెడ్గా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. 2 ఇంచెస్గా మార్క్ చేసుకున్నాం కదండి. ఒక ప్లేట్ని ఈ విధంగా ఆపోజిట్ సైడు, అనదర్ ప్లేట్ని మన వైపు ఈ విధంగా పెట్టుకోవాలండి. మార్క్ చేసుకున్న పాయింట్ నుండి ఒకవైపు మన సైడు, ఒకవైపు ఆపోజిట్ సైడు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. వెస్ట్ 12 ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని 1 మీటర్ తీసుకుంటున్నానండి. లెంత్ 15.5 ఇంచెస్ తీసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్ కన్నా 1 or 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని. లైనింగ్ క్లాత్ కూడా వెస్ట్ 12 ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపల నుండి లైనింగ్ క్లాత్ పెట్టుకొని వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బాడీ పార్ట్ కోసం ప్లెయిన్ క్లాత్ని శారీలోనిది యూజ్ చేస్తున్నానండి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 4 లేయర్స్గా తీసుకోవాలి. బాడీ లెంత్ 10 ఇంచెస్ తీసుకోవాలండి. పైన కింద స్టిచ్చెస్తో కలిపే తీసుకుంటున్నానండి 10 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా 1 లేయర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకుందామండి. ఫ్రంట్ నెక్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డరు 4.5 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ కర్వ్ కోసం ఇలా 1 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కర్వ్ కోసం 1.5 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 ఇంచెస్ అండి. వెస్ట్ 6 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ క్లాత్ విడిచిపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు ఈ విధంగా లోతు తీసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ క్లాత్ పెట్టుకొని
ఒక పావించు జిప్ కోసం ఈ విధంగా క్లాత్ని విడిచిపెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని పైన పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి పావించు లోతు తీసుకున్నాం కదా, దీనికి మాత్రం బ్యాక్ పార్ట్కి మాత్రం నార్మల్గానే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ డౌన్ పార్ట్లో ఒక పావించు పైకి ఈ విధంగా షేప్ కోసం కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ డిజైన్ కోసం అండ్ హ్యాండ్స్ కోసము పళ్ళు పార్ట్లోని మెరూన్ కలర్ని యూజ్ చేస్తున్నానండి. బార్డర్ వైపు ఉన్న క్లాత్ని హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తున్నాను. సెంటర్ పార్ట్ని బాడీ పార్ట్కి డిజైన్ కోసం యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ కోసం. ఈ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్తోనే కటింగ్ చేసుకోవాలండి. ఆ మెజర్మెంట్ సైజులోనే కటింగ్ చేసుకోవాలి. మెరూన్ కలర్ క్లాత్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెరూన్ కలర్ క్లాత్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. పైన 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ షేప్లో కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. 2 పార్ట్స్గా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్ని పైపింగ్ కోసం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. క్రాస్ క్లాత్ అయితే ఈ విధంగా సాగుతుందండి, స్ట్రైట్ క్లాత్ అయితే సాగదు. సో అందుకని క్రాస్ క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ కరువు చుట్టూ పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని కరువు చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్లిట్స్ పెట్టుకున్న తర్వాత లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలి వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని మెయిన్ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. సైడ్స్ అండ్ కర్వ్స్ దగ్గర అండ్ నెక్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ కర్వ్స్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి. నెక్ పార్ట్ దగ్గర స్లీవ్స్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని
స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ పైన కూడా లైనింగ్ క్లాత్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర మాత్రం స్టిచ్ చేయకూడదండి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కి మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కి 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ నెక్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి. సెంటర్కి 2 స్టిచ్చెస్ వేసుకున్నాం కదండి, ఆ రెండిటికి మధ్యలో కటింగ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకొని ఈ విధంగా లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలే ఉంటాయండి, పోగులు కూడా రావు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. హ్యాండ్స్ కోసం ఈ విధంగా మెరూన్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను, బోర్డర్ ఉన్నది. లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. లెంత్ 10 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. పైన 2.5 ఇంచెస్ పఫ్ కోసం మార్క్ చేసుకోవాలండి. పఫ్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ పార్ట్లో 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అండ్ పైన 4 ఇంచెస్ అండి. ఇదంతా నార్మల్ హ్యాండేనండి. నార్మల్గా మన హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పఫ్ తర్వాత మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్చెస్ కోసం 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి పైనుండి. పై పార్ట్ ఓన్లీ పఫ్ కోసం అండి. పై పార్ట్ కింద పార్ట్ నుండి నార్మల్గా మనం హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలానే మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. పైన పఫ్ కోసము 1 ఇంచు విత్ తీసుకొని మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా. అండ్ హ్యాండ్స్ దగ్గర సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మెరూన్ కలరు మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిపైన పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని ఇప్పుడు సెంటర్లో మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి కుచ్చుల్లాగా. స్టిచ్ చేయగా ఈ విధంగా పఫ్లా పైన వస్తుందండి. మీకు
ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే 3 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చండి. నేనైతే 2.5 ఇంచెసే మార్క్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అనదర్ హ్యాండ్ కూడా ఇదే విధంగా డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్కి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అనదర్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్న జిప్ పెట్టుకోవాలండి. నార్మల్ జిప్పే పెట్టుకొని పైన ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నట్లుగానే బాడీ మెజర్మెంట్స్ మార్క్ చేసుకున్నట్లుగానే సైడ్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల నుండి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా హ్యాండ్స్ వస్తాయి. చూసారు కదండి, ఈజీగా బాక్స్ ప్లేటెడ్ విత్ పఫ్ హ్యాండ్స్తో డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ శారీలోనే ఇంకా మిగిలిన క్లాత్తో బేబీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.